అసలు నువ్వు లెటర్ రాయకపోయి ఉంటే ఇదంతా జరగపోదునేమో. ఏంటి? ఏం లేదు. లేదేదో అన్నావు, ఏంటది? ఆ లెటర్ అత్తమ్మకి జలసీతోనే ఇచ్చాను. యాక్చువల్గా నేను ఆ లెటర్ నీకోసం రాశాను, కానీ నువ్వు ఇంకొకరికి అనుకొని కోపంగా వెళ్ళిపోయావు. నిజమా? ఐ యూస్ టు హ్యావ్ ఎ క్రష్ ఆన్ యూ. ఇంట్లో ఎప్పుడు నువ్వే నా హస్బెండ్ అని అంటూ ఉంటే అదే మైండ్లో ఉండిపోయింది. అందుకే నిన్నే ఎక్కువ ఆట పట్టించేదాన్ని. ఆకాంక్ష, అంజలి రా కూర్చో, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నేను తర్వాత తింటాను. ఏమైంది? గొడవ పడ్డారా? సారీ అంజలి, నువ్వు వస్తే కాల్ చేస్తావు అనుకున్నాను, కానీ అలా చల్లో బయట పడుకుంటావు అనుకోలేదు. సారీ నేను చెప్పాలి, నా వల్ల మీరే ఎక్కువ ఇబ్బంది పడ్డారు. ఒక్క కాల్ చేయాల్సింది కదా అంజలి. ఆది పాపం 1 month నుంచి స్ట్రెస్డ్గా ఉన్నాడు. చిల్లవుతామని పార్టీకి వెళ్ళారు. ఎందుకులే మళ్ళీ కాల్ చేసి డిస్టర్బ్ చేయడం అని నేనే కాల్ చేయలేదు. లేకపోతే నాకు మొహమాటం ఏంటి? నువ్వు రావన్నా కీస్ కావాలని గొడవ చేసేదాన్ని. అంతే కదా అది? ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది? ఆర్ యు ఫైన్? నువ్వు తినేసి వెళ్ళి పడుకో, నేను టాబ్లెట్స్ తీసుకొస్తా. నిన్న నైట్ నుంచి కంటిన్యూస్గా పడుకోనే ఉన్నాను. చాలా డేస్ తర్వాత ముగ్గురికి ఒకే రోజు హాలిడే దొరికింది. ఏదైనా బింజ్ వాచ్ చేద్దాం. నెట్ఫ్లిక్స్? ఓకే. రండి, ఏదైనా మూవీ చూద్దాం. ఆది, నువ్వెక్కడికి? దా కూర్చ్. చిన్న పని ఉంది, 1 గంటలో వస్తాను. అయితే అందరం కలిసి వెళ్దాం. చిన్న పనే, నేను 1 hourలో వచ్చేస్తా. అదే అంటున్నా, అందరం కలిసి వెళ్దాం. అదే అది నీకు గుర్తుందా? చిన్నప్పుడు మనం ఇదే నాకు అర్థమైంది, మీ ఇద్దరికి ఏదో గొడవ అయినట్టుంది, అందుకే ఇలా ఉన్నారు. ఇమీడియట్గా ఇష్యూ సార్ట్ అవుట్ చేసుకోండి. అది నువ్వే ఏదో అనుంటావు, మర్యాదగా సారీ చెప్పు. సారీ ఆకాంక్ష. సారీ రా, నేను కూడా. తను కాల్ చేస్తుందా అనుకున్నా, అలా చలిలో బయట పడుకుంటుందని అనుకోలేదు. తను అలా చేస్తుందని అనుకోలేదు. తన గురించి నాకు బాగా తెలుసు, అందుకే అన్నిసార్లు అడిగాను వెళ్దాం వెళ్దాం అని. సారీ రా, నేను కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యా. సో సారీ. నేను కూడా సారీ, చాలా ఎక్కువగా రియాక్ట్ అయ్యాను. తను అలా చల్ల చూసేసరికి చాలా బాధ అనిపించింది. చాలే, ఎన్నిసార్లు సారీ చెప్పుకుందాం. దా మూవీ చూద్దాం. నవ్వు.
ఎవరిదైనా సంతాపం నడుస్తుందా? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? పోనీ ఎవరిదో నాకు చెప్తే నేను సైలెంట్గా ఉంటాను కదా. ఏమైంది? ఈ బ్యాగ్స్ ఎవరివి? నావే. నీవా? ఎక్కడెందుకు ఉన్నాయి? నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నా. ఏంటి ఇంత సడన్గానా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నేనైతే ఫస్ట్ వెళ్ళాలి. అరే ఏమైందో చెప్పు. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తే నాకు తెలుస్తుంది. వర్కౌట్ అవ్వడం లేదా అది. లెట్స్ బ్రేకప్. వాట్? లెట్స్ బ్రేకప్. ఏం మాట్లాడుతున్నావు? అవును, లెట్స్ బ్రేకప్. నేను ఇవన్నీ జల్సీతో చేయడం లేదు అంజలి. ఐ లవ్ యూ. నాకు ఒక సిబ్లింగ్ ఉన్నా ఇంత అటాచ్మెంట్ ఉండేదేమో కాదు. కానీ ఈ నిజం మీ ఇద్దరికి తెలియాలి కాబట్టే చెప్తున్నా. ఐమ్ సారీ అరుణ్, నా మాటలు నేను హర్ట్ చేయొచ్చు. అసలు నీ ప్రాబ్లం ఏంటా? అది యూ డోంట్ లవ్ మీ, యూ లవ్ అంజలి. అది నీకు కూడా తెలుసు, కానీ ఒప్పుకోవడానికి ప్రాబ్లం. నువ్వు ఎప్పుడూ చెప్పేవాడివి కదా, ఐ డోంట్ లైక్ అంజలి అని. యూ డోంట్ లైక్ అంజలి బికాజ్ యూ లవ్ హర్. ఇది ఇక్కడున్న అందరికీ తెలుసు, నీకు కూడా తెలుసు, కానీ ఎవరికి తెలియనట్టు బిహేవ్ చేస్తారు. ఏ అరుణ్, నీకు తెలీదా అంజలి లవ్స్ ఆది అని? ఏ అంజలి, నీకు తెలీదా యూ లవ్ ఆది అని చెప్పి? ఇప్పుడు ఇలాగే మనం సైలెంట్గా హ్యాపీగా ఉన్నామనుకుంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతామన్న భయంతో వెళ్ళిపోతున్నాను నేను. మా మధ్యలోకి నువ్వు వచ్చావని అనుకోక అంజలి. నిజానికి చెప్పాలంటే మీ ఇద్దరికి మధ్యలో మేమే వచ్చామేమో. అది ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నీకేం కావాలో ఆలోచించు. అప్పటికీ నేనే కావాలనుకుంటే నేను ఎక్కడుంటానో నీకు బాగా తెలుసు. కానీ నువ్వు బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో. ఎందుకంటే నీ లైఫ్తో పాటు ఇంకో 3 లైఫ్ నీ డెసిషన్ పైన ఆధారపడి ఉంది. సో బాయ్ అంజలి, అని సెట్ కలుద్దాం. బాయ్ బాయ్ అరుణ్. ఐఎమ్ సారీ అంజలి, కానీ ఆకాంక్ష చెప్పింది నిజమైతే మనం కలిసి ఉండి తప్పు చేస్తున్నాం. అది కాదు అరుణ్. నా డెసిషన్ మీద నమ్మకం ఉంది కదా. మన రిలేషన్కి కూడా టైం ఇచ్చి చూద్దాం. ఎలా అయినా రోజు వర్క్ స్పేస్లో కలుస్తూనే ఉంటాం కదా. నీకు అది జస్ట్ కజిన్ అని నా కళ్ళలోకి చూసేపు ఒక్క సెకండ్ కూడా ఆలోచించాను ఇక దేని గురించి. ఓకేనా? అలా చెప్పగలిగిన రోజు మళ్ళీ మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఆలోచిస్తున్నావు? నన్నేం అత్తారింటికి పంపడం లేదు. అప్పగింతలప్పుడు అమ్మ ఏడ్చినట్టు చేస్తున్నావు. సరే మరి, టేక్ కేర్. బాయ్. రేపు ఆఫీస్లో కలుద్దాం. అరుణ్ వెళ్ళిపోయాడు. ఇంకేంటి మరి, సక్సెస్ఫుల్గా ఇద్దరు లవ్ లైఫ్ నాశనం చేసుకున్నాం. ఈసారి చిన్న కరెక్షన్, ఇద్దరు కలిసిపోయి నాశనం చేసుకున్నాం. హలో. సరే కానివ్వండి, మీ ఇష్టం. ఏంటంట? ఇంకో నెల అంట. నాన్ సింక్లో అత్త మాత్రం ఇన్ఫర్మేషన్ భలే ఇస్తుంది. ఇంకేంటి మరి, ఇంకో 1 మంత్ కలిసి ఉండాలా, కొట్టుకోవాలా? ప్రశాంతంగా ఉందాం. అసలు ఏ పాయింట్లో మన ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం అనిపించిందంటావు? అదే కదా, అసలు వాళ్ళని ఇక్కడ పిలవకుండా ఉండాల్సిందే.
ఎవరో ఉండమన్నారు, నరికేయాలి వాళ్ళని. ఓ, ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, నిజంగా ప్రామిస్. అదే కదా, చిన్నప్పుడు మన ఇద్దరం కొట్టుకోవడం ఏంటి, జాబ్ కోసం నువ్వు మా కొంపకి రావడం ఏంటి, అమ్మ వాళ్ళు యూఎస్ వెళ్ళడం ఏంటి, అసలు మన ఇద్దరం కలిసి ఉండాల్సిన అవసరం ఏంటి చెప్పు. ఉండే వాళ్ళ ఉండకుండా వాళ్ళని ఇక్కడ ఉండమని చెప్పడం ఏంటి, అసలు వాళ్ళకి మన ఫ్లాష్ బ్యాక్ చెప్పి మనం గొడవపడకుండా ఉండడం ఏంటి, మనల్ని చూసి వాళ్ళు లవర్స్ అనుకోవడం ఏంటి, ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అదృష్టం. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? గర్ల్ ఫ్రెండ్ని మరదల్ని ఒకే చోట పెట్టకూడదని అర్థమైంది. ఇదంతా కాదు, నీతో గొడవ పడినా నాకే బొక్క, మంచిగా ఉన్నా నాకే బొక్క. జస్ట్ కిడ్డింగ్. అసలు మనమేం చేస్తున్నాం, వాళ్ళు ఏమైపోయారంటావు?